ఇంటిలో సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. ప్రియమైన తల్లిదండ్రులు మరియు విద్యార్థులారా, పాఠశాలలో నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఇంటిలో గడిపే సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది. విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి క్రమబద్ధమైన టైం టేబుల్ని పాటించండి. రోజుకి కనీసం 1 నుండి 2 గంటలు పాఠాలను పునశ్చరణ చేయండి. ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ మరియు ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు, వార్తాపత్రికలు లేదా కథల పుస్తకాలు చదవండి. ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయండి. ప్రతిరోజు 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం లేదా ఆటలు ఆడండి. మొబైల్ ఫోన్, టీవీ మరియు వీడియో గేమ్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించండి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. చిత్రలేఖనం, డ్రాయింగ్, సంగీతం, మ్యూజిక్, తోటపని, వంట చేయడం, ఇంగ్లీష్లో మాట్లాడడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాత్రి సమయానికి నిద్రపోయి తగినంత విశ్రాంతి తీసుకోండి. రాత్రి పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్లో, టీవీలలో మునిగిపోకండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు కొన్ని సూచనలు. పిల్లలు ప్రతిరోజు ఒక క్రమబద్ధమైన టైం టేబుల్ను పాటించేలా ప్రోత్సహించండి. చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి. పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం గడపండి, మాట్లాడండి, పుస్తకాలు చదివించండి లేదా విద్యాపరమైన ఆటలు ఆడించండి. మొబైల్ ఫోన్ మరియు టీవీ వినియోగాన్ని పూర్తిగా తగ్గించండి. పిల్లల్లో చదివే అలవాటు మరియు మంచి విలువలను పెంపొందించండి. వారి మంచి పనులు చేసినప్పుడు అభినందించండి, మెచ్చుకోండి. వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించండి. పౌష్టికాహారం, తగినంత నిద్ర, శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోండి. పిల్లల చదువు మరియు ప్రవర్తన గురించి ఉపాధ్యాయులతో తరచూ సంప్రదింపులు జరపండి. పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి పాఠశాల మరియు